యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. 11వ వచనం, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. నోహు గారి జీవితంలో దేవుడు చేసిన నిబంధన వాగ్దానము నోహు జీవితంలో నెరవేర్చి ఆనాటి నుంచి ఇన్ని వేల సంవత్సరాలైన ఈనాటికి కూడా మనకు ఆ ధనుస్సు కనపడుతుంది. రెయిన్బో ఎన్ని కలర్స్ ఉంటాయండి రెయిన్బోలో ప్రీతి గారు? 7 కలర్స్ రెయిన్బో. ఆ ధనుస్సును ఈనాటికి దేవుడు మనకు చూపిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నోహుతో చేసిన నిబంధన మరచిపోలేదు, నోహుతో చేసిన వాగ్దానము మరచిపోలేదు, భూమితోనూ సమస్త సృష్టితోనూ చేసిన ఆ నిబంధన దేవుడు మరచిపోలేదు. నీకు నాకు ఏనాడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానాలను మనం మర్చిపోయాం. దేవుడు మరవలేదు. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. మనం ఎన్నోసార్లు దేవుణ్ణి విడిచి పడిపోయాం. దేవుడు మాత్రం రక్షింపబడిన నాటి నుంచి మళ్ళీ ఈనాటి వరకు కూడా చెయ్యి పట్టుకుని ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఎన్నోసార్లు ఆయన గాయాలు రేపుతూ ఉన్నాం, ఆయన మాటను మీరుతూ ఉన్నాం, ఆయనకు అవిధేయమవుతూ ఉన్నాం. కానీ దేవుడు మాత్రం ఎవరిని జ్ఞాపం చేసుకుంటున్నాడండి? నోహుతో చేసిన నిబంధన, నోహుతో చేసిన వాగ్దానము, నోహుతో చేసినటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈనాటికి జ్ఞాపం చేసుకుంటూ నోహును బట్టి ఈ సృష్టిని కానీ నిన్ను కానీ నన్ను కానీ నిర్మూలించట్లేదు. దేవుని వాక్యములో, దేవుని వాగ్దానములో, దేవుని నిబంధనలో ఉన్న శక్తి మనం చదివాం. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యము, దేవుని వాగ్దానము, దేవుని యొక్క నిబంధనలో ఉన్న శక్తి ఏంటంటే మనం చదవం చూడండి. వర్షమును హిమమును ఆకాశం వచ్చి అక్కడికి ఎలాగో మరలక. అంటే వర్షం వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోద్దండి. కొంతమంది కొన్ని గిఫ్ట్లు ఇస్తారు, మళ్ళీ తీసేసుకుంటారు. కొన్ని ఫంక్షన్స్లో ప్రత్యేకించి రాతగాండ్రు అంటే బైబిల్ ఉంది, రాతగాండ్రుని పెడతారు. టీం అనమాట. అక్కడ 4-3 బొట్టలో తట్టలో సంచులు పుస్తకాలు పెన్నులు ఇచ్చి కూర్చో పెడతారు. ఎందుకంటే నువ్వు తిన్నదంతా కక్కే అన్నట్టు. అక్కడ ఎలా ఉంటుందంటే నువ్వు తిన్నదంతా కక్కేసీలు అన్నట్టు. నువ్వు ఎంత తిన్నావు అంత ఇక్కడ కట్నాలు రాస్తున్నారండి ఇక్కడ అని అనౌన్స్మెంట్స్ రాసేవాళ్ళు రాసి వెళ్ళండి. కొంతమంది ఏమో బాగా నాలాంటి డబ్బున్న వాళ్ళు కట్న కానుకలు స్వీకరించబడవు అని కొంతమంది కార్డులు వేస్తున్నారు. కొంతమంది మాత్రం ప్రత్యేకించి అనౌన్స్మెంట్స్ అనమాట. ఒకవేళ రే తినేసి వెళ్ళిపోతారేమో బాబు, వాళ్ళు వెళ్ళకముందే నువ్వు చెప్పేయి అని నాకులాగా బాగా పెద్ద నోరున్న వాళ్ళు నిలబెడతారు. కట్నములు కానుకలు ఇక్కడ రాస్తున్నారండి, రాసి వెళ్ళవలసిన కోరుతున్నామండి. కానీ ఇక్కడ వాక్యం చెప్తుందండి, దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చేటంత వరకు కూడా వర్షము హిమము మరల తిరిగి వెళ్ళదు అని రాసి చెప్తామన్నారండి. భూమిని తడిపి విత్తువానికి విత్తనమిచ్చినట్లుగా దేవుని నిబంధన ఎందు నిమిత్తమైతే చేశారో, దేవుని వాగ్దానము ఎందు నిమిత్తమైతే చేశారో, దేవుని వాక్యము ఎందు నిమిత్తమైతే ఇచ్చారో అది నెరవేర్చదు. అందుకనే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనతో వాగ్దానం చేసిన వాడు, నోవహుతో నిబంధన చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇంకేముందండి వాక్యంలో? భుజించువానికి ఆహారము కలుగుటకై
అది చిగుర్చి వర్ధిల్లినట్లు చెయ్యును. చూడండి, వర్షము హిమము కూడా భూమి మీదకి వచ్చి విత్తనము ఫలించినట్లుగా చేసి చిగుర్చి వర్ధిల్లినట్లుగా చేసి, అంటే ఒక ఒడ్డు గింజ నుంచి మొక్క వస్తుంది, దాని నుంచి ఎన్నైనా ఒడ్డు గింజలు రావచ్చు, ఒడ్లు కదండి. అందుకని ఒడ్లు కంకులు కడతా ఉంటారు పక్షులు తింటాకని. దేవునికి ఆశీర్వాద సూచనగా మనం కడతా ఉంటాం, కొన్నిసార్లు కొంతమంది కడతా ఉంటారండి ఒక గింజ నుంచే. అందుకనే గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే కానీ వాక్యంలో ఉంది, అది విస్తారముగా. ఓకే, మన చదివిన వాక్యంలో 10వ వచనంలో, అలాగే నా నోట నుండి వచనమును ఉండును. దేవుని నోట నుండి వచ్చే వచనం కొరకు మనం కనిపెట్టాలి. గొప్ప గొప్ప ప్రసంగాల కొరకు కాదండోయ్. ప్రసంగాలు, ఇంత ప్రసంగం, గంటల ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఆన్లైన్ ప్రేయర్ పెడుతూ ఉంటారు, లైవ్లో చూస్తూ ఉంటాను నేను. ఏకంగా 2 గంటల ప్రసంగం. మరి ఎంత చెవులోకి వెళ్తుంది, చెవులు దూసుకుని ఎంత వెళ్ళిపోతే తెలియదు, కానీ ఏదో ఒక్క మాట, ఇన్ని మాటలు, అరగంట ప్రసంగం, 30 గంట ప్రసంగం, గంట ప్రసంగం, గంటన్నర ప్రసంగాలు. మొన్న లైవ్లో రాత్రి అప్పటికే 12:30 అయిపోయింది. అప్పుడు ముఖ్య ప్రసంగికులకు టైం ఇచ్చారు. ఇప్పుడు అయ్యగారు మరి ప్రసంగం చేస్తారండి, మరి నా అనర్గళంగా 2:30 గంటలు చెప్తారన్నారు. ఎన్ని గంటలండి? అనర్గళంగా. మేము చెప్తే కనుక సూర్యచంద్రన్ కానీ గ్రేస్ చేస్తే మేము కానీ 4 వాటర్కాయలు తాగేస్తాం. అనర్గళంగా ప్రసంగాలు. ఈ ప్రసంగాలు కాదండోయ్. చూడండి, మనము వాక్యము రాస్తూ ఉంటాం, ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుతున్నాడు అని రాస్తాం. ప్రభువా సెలవిమ్ము, స్పీక్ లార్డ్ అని ఇంగ్లీష్లో రాస్తాం స్టైల్గా. అంటే మనుషులు మాట్లాడితే, మనుషుల ప్రసంగాల వలన కొంత మట్టుకే ప్రయోజనము, కొంత మట్టుకే. ఇంత వాక్యంలో ఎవరో ఒకరికి ఏదో ఒక మాట నాటుకోవాలి. అందుకనే పాట పాడతారు, నీవు పలికితే నాకు మేలయ్య. నాకు ఆ పాట రాదు. నీవు పలికితే నాకు మేలయ్య. ఇంకో పాటలో ఉంది, నాతో మాట్లాడు ప్రభువా, అంతే. అందుకంటే నాకు రాదు. ఎందుకంటే నేను పెరిగిన సహవాసంలో కొన్ని పాటలు వచ్చు. ఆ కొన్ని పాటల్లో కొన్ని నేర్చుకున్నాను నేను. సరే, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి మా మాట, నా నోట నుండి వచనము ఉండును. దేవుని నోట నుంచి వచ్చే మాట కొరకు మనము ఎప్పుడు కూడా ఆశతో ఎదురు చూడాలి. మనుషులు చెప్పే మాటలు కాదు, మనుషుల ప్రసంగాలు కాదు. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క ప్రసంగాలు చాలా క్లుప్తంగా ఉండేవి, ఉపమానాలు కూడా చాలా సింపుల్గా ఉండేవి. కొండ మీద ప్రసంగం కూడా చాలా చిన్న ప్రసంగమే. ఆయన విస్తరించి మాట్లాడేవి కాదు, ఆయన విస్తరించి మాట్లాడరు అన్నదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అప్పుడు ఆయన నోరు తెరచి, మరి వెంబడించేవాళ్ళు 5,000 మంది, 10,000 మంది, 15,000 మంది. ఆనాడు ఎలాంటి మైక్ సెట్లు లేవు, నో లైటింగ్, నో సౌండ్ సిస్టమ్, నో టైం. ఇప్పుడైతే మనం గంటకోసారి థ్యాంక్స్ వస్తాం. అయ్యి 10 నిమిషాలు 1 గంట అయిపోయిందా. ఆనాడు నో లైటింగ్, అన్ని వేల మంది 3 రోజులైనా సరే ఆ పచ్చిక మీద అలాగే ఉండేవారండి. లక్కీ లాంటోడు ఎన్ని పట్టుకెళ్ళి కూడా 5 రొట్టెలు 2 చేపలు. మన పిల్లలకి ఏమైనా ఇస్తే కనుక, ఇప్పుడు సన్నీకి నేను చాక్లెట్ ఇస్తే సగం తింటానే ఇలాగ వచ్చేస్తాడు, ఇక్కడ తినేస్తారు. మరి ఆ బొడ్డోడు, ఆ పిల్లోడు 3 రోజులైనా సరే తల్లి ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు కూడా తినేసాడా, ఉంచుకున్నాడా? అలాగే ఉంచుకున్నాడు. అంటే యేసు మాటల మీద లక్ష్యం ఉంచారు వాళ్ళు అన్ని వేల మందిని. ఈ పిల్లోడు కూడా తిండి మీద ధ్యాస. ప్రభువారు ఏం చెప్తారో ధ్యాస. అంటే బాల్య దినాల నుంచి మన బిడ్డలకు ప్రభువు మీద ధ్యాస నేర్పించాలి. మనం ప్రభు మీద ఏం నేర్పించాలండి? ధ్యాస. ఆ పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు తినకుండా అలా ఉంచుకుంటే ఫైనల్గా ప్రభువారి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమందికి అండి? స్త్రీలు, పురుషుల, స్త్రీలు కాదు, స్త్రీలు పిల్లలు కాక. చూడండి, అక్కడ స్త్రీలు అనేక మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పురుషులు ఎంతమంది ఉన్నారండి?
5 రొట్టెలు చేపలు 2 5,000కు పంచిపెట్టెన్. 5 రొట్టెలు చేపలు 2 5,000కు పంచిపెట్టెన్. పంక్తి పంక్తిగా కూర్చుండా పంచిపెట్టిరి జనులందరికీ అనే పాటలు ఇది వరకు చిన్నపిల్లల సండే స్కూల్ పాటలు. ఇప్పుడేమో ఎలాంటి పాటలు పాడుతున్నారంటే సండే స్కూల్ వాళ్ళు, నేను ఒంటరినయ్యా, దీనిరాలనైనా, దుఃఖితురాలనైనా, ఏడుపు వచ్చేస్తుంది బాబాయ్ అన్న పాటలు పాడుతున్నారు. ఇప్పుడు పాటలు ఇవి, నేను ఒంటరిదాన్నయ్య బాబాయ్, ఎవరు లేరు నాకు, ఈ పాటలు. అప్పుడు పాటలు వేరు. మా చిన్నప్పుడు ఎలాంటి పాటలు పాడుకోవాలా? మన బిడ్డలకు దీవెనకరమైన ఆశీర్వాదానికి కారణమైన పాటలు మనం నేర్పించాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నా నోట నుండి వచనము ఉండును. 11వ వచనం చదవండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును అదండి నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేయనుగాక అని పలికిన దేవుడు తాను సెలవిచ్చిన వాక్కు, తాను సెలవిచ్చిన వాగ్దానము, తాను చేసిన నిబంధన నెరవేర్చేటంత వరకు కూడా దేవుడు ఊరుకోడు. అందుకని ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నా కనులకు నేను నిద్ర రానియనన్నారు. ఎవరండి? దావీదు గారు. నా కనులకు నేను నిద్ర రానివ్వను. దేవునికి ఒక మందిరం కట్టేటంత వరకు కూడా నేను స్థిమితంగా ఉండను. నేను అంటే స్థిమితం లేకుండా అయిపోయాడు. దేవుడు మనకిచ్చే వాగ్దాన విషయంలో కూడా మనం కూడా స్థిమితం లేకుండా ప్రార్థన చేయాలి. మనం ఏంటి, ఒక నెలలోనే మర్చిపోతాం వాగ్దానం. దేవుడు మాత్రం 2024లో 31వ తారీఖు ఎర్లీ మార్నింగ్, 1వ తారీఖు ప్రొద్దుట మనకిచ్చిన ప్రతి వాగ్దానము గుర్తుపెట్టుకుంటున్నారు ఆయన. మరి మనకి ఎంతమంది గుర్తున్నాయో ఏంటో తెలియదు, కానీ దేవునికి మాత్రం గుర్తే. కారణం ఏంటంటే వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినవాడు. వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. చాలండి. దేవునికి అనుకూలమైన దానిని నెరవేర్చడానికి దేవుడు మనతో నిబంధన చేస్తారు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆయనకు అనుకూలంగా మనలను జీవింప చేయడానికి, ఐ రిపీట్, దేవుడు ఆయనకు అనుకూలముగా మనల్ని జీవింప చేయడానికి దేవుడు ఆయన వాగ్దానాన్ని మనకిచ్చి ఆయనకు అనుకూలంగా నెరవేరుస్తారు. దట్ ఈస్ ద కీ ఆఫ్ కవెనెంట్ అండ్ ప్రామిస్. దేవుని యొక్క వాగ్దానంలోను దేవుని యొక్క నిబంధనలో ఉన్న రహస్యం ఏంటంటే దేవుడు తన వాగ్దానం ఇవ్వడం ద్వారా, మనతో నిబంధన చేయడం ద్వారా, తాను స్వరమిచ్చి మాట్లాడడం ద్వారా మన జీవితాలను ఆయనకు అనుకూలంగా మలుచుకుంటారు. దెన్ ఓన్లీ వి విల్ బి బ్లెస్డ్. అప్పుడు మాత్రమే మనము దీవించబడతాము. ఇక్కడేముందంటే నేను పంపిన కార్యమును సఫలము దేవుడు సఫలం చేస్తాడండి, విఫలం అవదు. దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చారంటే కనుక ఎప్పటికైనా అది సఫలం అవుతుంది. అందుకనే మన వాగ్దానంతో మనం గట్టిగా పట్టుకుని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుడు మనకు రక్షణ ఇచ్చారు, గట్టిగా పట్టుకోవాలి. వాగ్దానం ఇచ్చారు, గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసం ఇచ్చారు, గట్టిగా పట్టుకోవాలి. కృపనిచ్చారు, గట్టిగా పట్టుకోవాలి. ఈ ధనుస్సు రెయిన్బో దేవుని యొక్క వాగ్దానానికి, దేవుని యొక్క నిబంధనకు, దేవుని యొక్క వాక్కుకు సాదృశ్యంగా ఉన్నదని ఈ రిఫరెన్స్ మనం చూస్తాం.